ओम शांति। बाप दादा की అద్భుత చిత్రశాల बाप दादा का అద్భుతమైన చిత్రశాల। बाप दादा आज अपने చిత్రశాల को देख रहे हैं। बाप दादा ఈ రోజు తమ చిత్రశాలను చూస్తున్నారు। बाप दादा की चित्रशाला है यह जानते हो। बाप दादा का చిత్రశాల అదేంటో మీకు తెలుసా అంటున్నారు। आज वतन में हर बच्चे के चरित्र का चित्र देख रहे थे। ఈ రోజు వతనంలో పిల్లల ప్రతి ఒక్కరి చిత్రాన్ని చూశారు। పిల్లల చరిత్ర ఎలా ఉంది, చరిత్ర యొక్క చిత్రాన్ని చూశారు। हर एक का आदि से अब तक का चरित्र का चित्र कैसा रहा। ప్రతి ఒక్కరి ఆది నుంచి ఇప్పటి వరకు వారి చరిత్ర యొక్క చిత్రం ఎలా ఉంది అని। तो सोचो చిత్రశాల कितनी बड़ी होगी। మరి ఆలోచించండి చిత్రశాల ఎంత పెద్దదిగా ఉంటుంది। चित्र में हर एक बच्चे की विशेष 3 बात देखी। ఆ చిత్రంలో విశేషంగా 3 విషయాలు పిల్లల్లో చూశారు। ఆ 3 విషయాలు ఏంటి? ఒకటి పవిత్రత యొక్క పర్సనాలిటీ, రెండవది రియాలిటీ యొక్క రాయల్టీ, మూడవది సంబంధాల యొక్క సమీపత। ఫస్ట్ది పవిత్రత యొక్క రాయల్టీ, రెండవది रियलिटी యొక్క రాయల్టీ, మూడవది సంబంధాల యొక్క సమీపత। यह 3 बात हर एक चित्र में देखी। ఈ 3 విషయాలు ప్రతి ఒక్కరి చిత్రంలో చూశారు। प्योरिटी की पर्सनालिटी आकार रूप में चित्र के चारों ओर चमकती हुई लाइट दिखाई दे रही थी। ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ ఆకార రూపంలో చిత్రం యొక్క నలువైపులా ప్రకాశవంతమైన ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది। అంటే ఎవరిలో అయితే పవిత్రత శక్తి ఉంటుందో వారి చుట్టూ ఒక ఆరా లాగా, ఒక వలయం లాగా పవిత్రత యొక్క ప్రకాశము ఉంటుంది అంటున్నారు। रियलिटी की रॉयल्टी चेहरे पर हर्षित मुखता और स्वच्छता चमक रही थी। इक రెండవది రియాలిటీ యొక్క రాయల్టీ। ఈ రియాలిటీ యొక్క రాయల్టీ కలవారు ముఖంపై హర్షిత ముఖత, స్వచ్ఛత యొక్క ప్రకాశము ఉంటుంది।
ఎవరైతే రియల్ గా ఉంటారో వాళ్ళ ముఖంలో ఎప్పుడు హర్షిత ముఖం ఉంటుంది. ఇంకొకటి స్వచ్ఛత ఉంటుంది. ఇక మూడవది సంబంధాల యొక్క సమీపత. మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్న సితార ఒక జ్యోతి వలె నలువైపులా శక్తి కిరణాలు వ్యాపిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. సంబంధాల యొక్క సమీపత అంటే వారి ముఖంలో ఒక ప్రకాశవంతమైన జ్యోతి వలె మెరుస్తూ కనిపిస్తారు. నలువైపులా కిరణాలు వ్యాపిస్తూ ఉంటారు. कोई थोड़ी सी किरणों से चमक रहा था. కిరణాల యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. समीपता वाली आत्माएं बाप समान बेहद की अर्धा चारा और फैलती हुई किरणం वाली थी. సమీపంగా ఉండే ఆత్మలు బాబా సమానంగా బెహద్ అనగా నలువైపులా కిరణాలు వ్యాపించే వారిగా ఉంటారు. लाइट और माइट दोनों में बाप समान दिखाई दे रही थी. లైట్ మరియు మైట్ ప్రకాశము మరియు శక్తి ఈ రెండింటిలో బాబా సమానంగా కనిపిస్తారు. ऐसे तीनों विशेषताओं से हर एक चरित्र का चित्र देखा. ఈ విధంగా ఈ మూడు విశేషతలతో ప్రతి ఒక్కరి చిత్రం రూపీ చరిత్రను చూశారు. పిల్లల్లో ఈ మూడు విశేషతల యొక్క చరిత్ర ఎలా ఉంది అని చిత్రాన్ని చూశారు. साथ साथ आदि से अंत अर्थात अब तक तीनों ही बातों में सदा श्रेष्ठ रहे हैं. कब कैसे रहे उसकी रिजल्ट ये हर एक के चित्र के अंदर देखी. అలాగే దీంతో పాటుగా ఆది నుంచి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు ఈ మూడు విషయాలలో సదా శ్రేష్టత లేక ఒక్కొక్కసారి ఒక్కోలా దీని యొక్క రిజల్ట్ ప్రతి ఒక్కరి చిత్రంలో చూడటం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఎప్పుడు ఎలా ఉంటున్నారు అని బాప్ దాదా చూడటం జరిగింది ఈ మూడు విషయాలు. जैसे स्थूल शरीर में नब्ज से चेक करते हैं कि ठीक गति से चल रहे हैं व नीचे ऊपर होती है. ఏ విధంగా స్థూలమైన శరీరాన్ని నాడి చూసి చెక్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు లేదు, ఎక్కడైనా రేరుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇది వరకు ఏం చేసేవారు డాక్టర్స్ అంటే నాడి చూసి వాళ్ళకి రోగం ఏంటి, వాళ్ళ ముఖం చూసి వాళ్ళకి ఏం రోగం ఉంది అని చెప్పగలిగేవారు. అంటే అంత ప్రశాంతత వాళ్ళకి ఉండేది, అంతగా మనసు యొక్క నాలెడ్జ్. ఇప్పుడు చదువు యొక్క నాలెడ్జ్ అనేది వేరే విషయం, కానీ మనసు యొక్క నాలెడ్జ్ కూడా అవసరం. దాంతో వాళ్ళు పరిశీలన చేసే శక్తి ఉండేది వాళ్ళకి. మరి ఇప్పుడు పరిశీలన చేసేంత శక్తి లేదు, ఎందుకంటే డాక్టర్స్ కే బోల్డని టెన్షన్స్, వాళ్ళకు కూడా అనారోగ్యాలు, వాళ్ళకు కూడా సమస్యలు కదా. కాబట్టి సాధనాల పైన ఆధారపడి చేస్తున్నారు. అయితే బాబా చెప్తున్నారు, నాడి చూసి చెక్ చేసేవారు శరీరం యొక్క గతి ఎలా ఉంది, మంచిగా నడుస్తుందా లేదా అని. తేజ్ హే వా స్లో హే, మరి వారి యొక్క నాడీ వ్యవస్థ వేగంగా కొట్టుకుంటుందా స్లోగా కొట్టుకుంటుందా అన్నది చూసేవారు. ఇసి తందరుస్తిగా మాలూం పడ్ జాతా హై, దాంతో వారి ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయం తెలిసిపోయేది.
ऐसे हर चित्र के बीच हृदय में लाइट नीचे ऊपर तक जा रही थी. అదే విధంగా ప్రతి ఒక్కరి చిత్రంలో హృదయంలో లైట్ పైకి కిందకి అవుతూ ఉందా? అంటే ముఖంలో చూస్తే కూడా వాళ్ళ హృదయంలో ప్రకాశము శక్తి ఏ విధంగా ఉంది అన్నది కూడా తెలిసిపోతుంది. చూడండి, ఎవరిదైనా ముఖం చూసి ఏమి ఈ రోజు అలా ఉన్నావు, మనసులో ఏమైనా డల్ గా ఉన్నారనుకోండి ముఖంలో కనిపిస్తుంది కదా. మరి మనసులో ఏమైనా సంతోషం ఉందనుకోండి అది కూడా ముఖంలో కనిపిస్తుంది కదా. उसमें गति भी दिखाई दे रही थी. एक ही गति से लाइट नीचे ऊपर जा रही है या समय प्रति समय गति में अंतर जाता है. దాంతో వారి యొక్క గతి ఏంటన్నది కనిపిస్తుంది. ఒకే గతితో లైట్ పైకి కిందకి అవుతూ ఉంటుంది, లేక సమయాన్ని బట్టి సమయం యొక్క గతిని బట్టి తేడా అనేది వచ్చేస్తూ ఉంటుందా? साथ साथ बीच बीच में लाइट का कलर बदलता है वह एक ही जैसा रहा है. బాబా చెప్తున్నారు మధ్య మధ్యలో లైట్ యొక్క కలర్ మారుతూ ఉంటుందా లేక ఒకే విధంగా ఉంటుందా? లైట్ యొక్క రంగు అంటే ఆ ప్రకాశము అనేది మధ్య మధ్యలో రంగులు మారుతున్నాయా, ఒకే విధమైన స్థితి ఉంటుందా? तीसरा, चलते चलते लाइट कहाँ कहाँ रुकती है वह लगातार चलती रहती है. బాబా మూడవది చెప్తున్నారు, నడుస్తూ నడుస్తూ లైట్ అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుందా లేక నడుస్తూ ఉంటుందా? इसी विधि द्वारा हर एक के చరిత్ర का చిత్ర देखा. ఈ విధి ద్వారా ప్రతి ఒక్కరి చరిత్ర ఎలా ఉంది అనే చిత్రాన్ని చూశారు. आप भी अपना चित्र देख सकते हो. మీరు కూడా మీ యొక్క చిత్రాన్ని చూసుకున్నారు కదా. బాబా చెప్పినటువంటి ఈ యొక్క గుర్తులను బట్టి మన యొక్క చరిత్ర కూడా ఎలా ఉంది, మనం కూడా ఎలా ఉంటున్నాము, ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒక్కోలా రంగులు మారిపోతున్నాయా లేక ఎప్పుడూ ఒకే విధమైనటువంటి ఆ ప్రకాశం ఉంటుందా? पर्सनालिटी, रॉयल्टी और समीपता, इन 3 विशेषताओं से चेक करो मेरा चित्र कैसा होगा. ఒకటి పర్సనాలిటీ, 2 రాయల్టీ, 3 సమీపత. ఈ 3 విశేషతలతో చెక్ చేసుకోండి నా యొక్క చిత్రము ఎలా ఉంది అని. मेरे लाइट की गति कैसी होगी, నా యొక్క లైట్ యొక్క స్థితి ఎలా ఉంది? ఒక్కొక్కసారి డల్ గా ఉంటుందా లేక ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుందా లేక ఒక్కొక్కసారి డిమ్ గా ఉంటుందా, ఎలా ఉంటుంది? నంబర్ వార్ తో హై, నంబర్ వారీగా అయితే ఉంటారు. लेकिन तीनों विशेषताएं और तीनों प्रकार की लाइट की गति आदि से अब तक सदा ही रही हो. ऐसे चित्र मेजॉरिटी नहीं लेकिन మైనారిటీ में थे. బాబా చెప్తున్నారు కానీ ఈ 3 విశేషతలు, ఈ 3 రకాలైన లైట్స్ యొక్క గతి ఆది నుంచి ఇప్పటి వరకు, ఆది నుంచి ఇప్పటి వరకు అంటే మనం బాబాని తెలుసుకున్న దగ్గర నుంచి, నేను ఆత్మాని తెలుసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు సదా అలానే ఉందా, మధ్య మధ్యలో మారుతూ ఉందా? ఈ విధమైన చిత్రం మెజారిటీ లేదు కానీ మైనారిటీలో అయితే ఉన్నారు. సదా అనేది ఇంకా పిల్లల్లో లేదు. 3 लाइट्स की गति और 3 विशेषताएं
चाहे बात हुई ना ఈ మూడు రకాలైన లైట్స్ యొక్క గతి అంటే ఆ స్థితి ఈ మూడు విశేషతలు మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు కదా ఈ విషయాలతో మెజారిటీ 4-5 వరకు మరియు కుచ్ 3 तक थे ఇంకా 3 వరకు కూడా ఉంటారు प्यूरिटी की पर्सनालिटी का लाइट का आकर किसका सिर्फ ताज के समान फेस के अब आसपास था और किसका आधे शरीर तक బాబా చెప్తున్నారు ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ అనే లైట్ యొక్క ఆకారము కొందరికి కేవలం కిరీట సమానంగా ఫేస్ యొక్క దగ్గరలో ఉంది అంటే కిరీట సమానం అంటే కిరీటం అంటే ఫేస్ కి దగ్గరలో ఉంది ఏంటి ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ ఎంత వరకు ఉందట ఫేస్ వరకు మరి కొందరికైతే సగం శరీరం వరకు ఉందట అంటే ప్యూరిటీ యొక్క శక్తి పూర్తి బాడీ అంతా ఇంకా నిండలేదు కొందరికేమో ఫేస్ వరకు ఉంది కొందరికేమో హాఫ్ బాడీ వరకు ఉంది जैसे फोटो निकालते हो इसका सारे शरीर के आसपास दिखाई दे रहा था जो मनसा वाचा कर्मणा तीनों में आदि से आप तक पवित्र रहे ఏ విధంగా ఫోటో తీస్తూ ఉంటారు కదా ఫేస్ కి హాఫ్ ఫోటో అలా ఉందన్నమాట ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ కొందరికైతే మొత్తం శరీరం అంతా కనిపించే విధంగా ఉంటుంది బాడీ అంతా తీస్తారు ఫోటో కదా మనస వాచ కర్మణ మూడింటిలో ఆది నుంచి ఇప్పటి వరకు పవిత్రత ఎలా ఉంది मनसा में स्वयं प्रति या किसी प्रति व्यर्थ रूपी अपवित्रता संकल्प भी ना चला हो మనసులో స్వయం పట్ల కానీ లేక ఇతరుల పట్ల కానీ వ్యర్థం రూపే అపవిత్రమైన సంకల్పాలు నడవడం లేదు కదా అంటే మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండటము అంటే మనసులో ఎటువంటి స్వయం పట్ల ఇతరుల పట్ల వ్యర్థమైన ఆలోచనలు నడవటం లేదు కదా किसी भी कमजोरी व अवगुण रूपे अपवित्रता का संकल्प भी धारण नहीं किया हो संकल्प में जन्म से वैष्णव संकल्प बुद्धि का भोजन है बाबा చెప్తున్నారు ఎవరి యొక్క బలహీనతలు కానీ అవగుణాల రూపే అపవిత్రమైన సంకల్పాలు ధారణ చేయకూడదు వేరే వాళ్ళలో ఏమైనా అవగుణాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి వాటిని మనము చూసిన ధారణ చేయకూడదు వాళ్ళకి కనిపిస్తాయి మనం చూడాలని అనుకోకపోయినా కనిపిస్తాయి కనిపించాయి అనుకోండి కనిపిస్తే ఏం చేయాలంటారు బాబా పిల్లలు మీ యొక్క పవిత్రత శక్తితో వాళ్ళలో ఉన్న బలహీనతల్ని తొలగించండి తప్ప మీలోకి వాటిని ధారణ చేయొద్దు ధారణ చేయటము అంటే అర్థం ఏంటి ఆలోచించడము మాట్లాడటము ఆ విధంగా చేయటం ధారణ చేయటం అంటే ఆలోచించడం ఫలానా వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటి
స్వయంలోకి తెచ్చుకోవటం, ధారణ చేయటం. సంకల్పాలలో జన్మ ద్వారా వైష్ణవ సంకల్పాల బుద్ధికి భోజనంగా అవుతుంది. సంకల్పాలు ఈ జన్మ ద్వారా వైష్ణవ సంకల్పం రూపి బుద్ధి యొక్క భోజనంగా మారుతూ ఉంటాయి. బుద్ధికి భోజనం ఏంటి? సంకల్పాలు. మరి బుద్ధికి భోజనం ఎలాంటిది పెట్టాలి? శుద్ధమైన భోజనం పెట్టాలా, అశుద్ధమైన అపవిత్రమైన భోజనం పెట్టాలా? శుద్ధమైన భోజనం పెట్టాలి. శుద్ధమైన భోజనము అంటే ఎలాంటి సంకల్పాలు అంటున్నారు బాబా? వైష్ణవ సంకల్పాలు. వైష్ణవులు ఎవరు? విష్ణుమూర్తి యొక్క వంశీకుల్ని వైష్ణవులు అంటారు కదా. మరి అటువంటి దైవీ గుణాల యొక్క సంకల్పాలే బుద్ధికి భోజనంగా పెట్టాలి. जन्म से वैष्णव अर्थात अशुद्ध अवगुण व्यर्थ संकल्प को बुद्धि द्वारा मनसा द्वारा ग्रहण न किया हो. जन्म द्वारा వైష్ణవులుగా అనగా అశుద్ధమైన అవగుణాలు వ్యర్థమైన సంకల్పాలను బుద్ధి ద్వారా మనసు ద్వారా స్వీకరించకుండా ఉండటము. వైష్ణవ జన్మ అంటే అర్థం ఏం చెప్తున్నారు బాబా? అశుద్ధమైన వ్యర్థమైన అపవిత్రమైన సంకల్పాలు మనసు ద్వారా బుద్ధి ద్వారా స్వీకరించకుండా ఉండడమే వైష్ణవ జన్మ స్వీకరించడం. इसी को ही सच्चा वैष्णव व बाल ब्रह्मचारी कहा जाता है. ఇటువంటి వారిని ఏమంటారు? సత్యమైన వైష్ణవులు లేక బాల బ్రహ్మచారులు అని అంటారు. బాల బ్రహ్మచారులు అంటే దాని అర్థము ఎప్పుడైతే బాబా దగ్గర జన్మ తీసుకున్నారో ఆ క్షణం నుంచి మనసులో వ్యర్థం కానీ చెడు కానీ అవగుణాలు కానీ స్వీకరించకుండా ఉన్నవారే బాల బ్రహ్మచారులు. అది మీరు 60 సంవత్సరాల్లో బాబా దగ్గరికి వచ్చినా, 70 సంవత్సరాల్లో వచ్చినా, 90 సంవత్సరాల్లో వచ్చినా, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక ఆత్మని, తండ్రి యొక్క పరిచయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు బాబా చెప్పిన విధంగా జీవించడం స్టార్ట్ చేస్తే మీరెవరైనా కావచ్చు, బాల బ్రహ్మచారులుగానే పిలువబడతారు. లౌకికంలో బాల బ్రహ్మచారులు అంటే ఏమనుకుంటారు? వివాహం చేసుకోకుండా ఉంటే. కానీ బాబా ఏం చెప్తారు? శరీరం పవిత్రంగా ఉంటే సరిపోదు, మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి కదా. మరి ఎవరైతే మనసా వాచ కర్మణ ఇప్పుడు పవిత్రంగా ఉంటారో వాళ్ళే బాల బ్రహ్మచారులు అంటున్నారు బాబా. తో हर एक चित्र में ऐसा प्यूरिटी की पर्सनालिटी की रेखाएं लाइट के आकार द्वारा देखी. బాబా చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరి చిత్రంలో ఇటువంటి ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ అనే రేఖ యొక్క లైట్ ఆకారం ద్వారా కనిపించిందా? చూసారా? जो मनसा वाचा कर्मणा तीनों में पवित्र रहे. मनसा वाचा कर्मण మూడింటిలో పవిత్రత ఉందా? कर्मणा में संबंध संपर्क सब आ जाता है. उनका मस्तक से पैर तक, मस्तक से पैर तक लाइट के आकार में चमकता हुआ चित्र था. మస్తకం దగ్గర నుంచి కాళ్ళ వరకు లైట్ యొక్క ఆకారంలో ప్రకాశిస్తున్న చిత్రము ఉండాలి. మస్తకం దగ్గర నుంచి పాదం వరకు ఒక లైట్ అంటే ప్యూరిటీ యొక్క ప్రకాశము కనిపిస్తూ ఉండాలి. समझा?
అర్థమైందా అంటున్నారు బాబా. प्योरिटी का पर्सनालिटी అంటే नॉलेज के दर्पण में अपना चित्र देख रही हूं. ఈ జ్ఞానం యొక్క దర్పణంలో మీ చిత్రాన్ని మీరు చూసుకుంటున్నారా? అంటే మన చిత్రం మనం ఎలా చూసుకోవాలి? ఇప్పటి వరకు ఆ నాలెడ్జ్ రూపీ అర్థం మన దగ్గర లేదు. బాబా ఇప్పుడు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ చిత్రం మీరు చూసుకుంటున్నారు. अच्छी तरह से देख लेना कि मेरा चित्र क्या रहा जो बाप दादा ने देखा. మంచిగా చూసుకోవటం రావాలంటున్నారు. అందులో మళ్ళీ మంచిగా చూసుకోవటం కూడా రావాలి. మంచిగా చూసుకోవటం రాకపోతే ఏమవుతుంది? నన్ను నేనే మోసం చేసుకోవడం అవుతుంది కదా. బాగోకపోయినా బాగున్నాను అనుకోవటం అన్నమాట కదా. దానివల్ల ఏమవుతుంది? స్వయానికి నష్టం వస్తుంది. అందుకని బాబా చెప్తున్నారు మంచిగా చూసుకోవటం కూడా రావాలి అంటున్నారు. మేరా చిత్ర, నా చిత్రం ఎలా ఉంది అని బాప్ దాదా అయితే చూశారు. ఏం కనిపించి ఉండొచ్చు బాప్ దాదాకి? మిల్నే వాలోంకి లిస్ట్ లంబీ హై. కలుసుకునే వారి యొక్క లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అవ్యక్త వతన్ మే తో నా నంబర్ మిలేగా और समय की कोई बात है. వతనంలో అవ్యక్త బాప్ దాదా వతనంలో కలుసుకోవాలి అంటే నంబర్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ స్థూలంగా కలుసుకోవాలి అంటే లైన్ లో నించోవాలి, ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ ఉంటుంది. కానీ వతనంలో అయితే ఆ విధంగా ఉండదు కదా. సమయం యొక్క విషయం కూడా ఏమి ఉండదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. जब चाहे जितना समय चाहे और जितने मिलने चाहे मिल सकते. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో, ఎంత మంది కలవాలనుకుంటే అంతమంది కలవచ్చు. क्योंकि वह हद की दुनिया से परे है. ఎందుకంటే అది హద్దు ప్రపంచానికి అతీతంగా ఉంది. మీరు వతనానికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి బాబాని ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం కలవచ్చు. అదే స్థూలంగా అయితే అవ్వదు కదా. इस साकार दुनिया में यह सब बंधन है. ఈ సాకార్య ప్రపంచంలో అయితే అన్ని బంధనాలు ఉంటాయి. టైం చూసుకోవాలి కదా, ఇంకా అన్ని రకాలు చూడాలి. इसलिए निर्बंधन को भी बंधन में बंधना पड़ता है. అందుకని నిర్బంధల్ని కూడా బంధంలో బంధించవలసి వస్తుంది. బాబాకి ఏం బంధన లేదు, అయినా కూడా పిల్లలు పెద్ద లైన్ ఉంటే ఏమవుతుంది? చాలాసేపు ఆయన్ని కూడా బంధించి ఉంచాలి కదా పిల్లల్ని కలుసుకోవడానికి. అచ్చా, బాబా టీచర్స్ ని అడుగుతున్నారు, టీచర్స్ తో సంతుష్ట హో గయేను. టీచర్స్ సంతుష్టం అయిపోయారు కదా. సభీకు అప్నా పూరా, మీ అందరికీ పూర్తిగా లెక్క అయితే లభించింది కదా. నిమిత్త బనీ హుయే విశేష ఆత్మయే, నిమిత్తంగా ఉన్నవారు విశేషమైన ఆత్మలు. బాప్ దాదా भी విశేష ఆత్మోं का విశేష రికార్డ్ రఖతే హై. బాప్ దాదా కూడా విశేషమైన ఆత్మలకు విశేషమైన గౌరవం అయితే పెడతారు. ఫిర్ భీ సేవక సాథీ హైనా, ఇంకా సేవా సాథీలు కూడా కదా. ऐसे तो सभी साथी ही, फिर भी निमित्त को निमित्त समझने ही सेवा की सफलता है. ఈ విధంగా అందరూ సాథీలు, మళ్ళీ